ప్రపంచం అంతటా కూడా కల్కి సినిమా గురించే మాట్లాడుతున్నారు. తెలుగు వాడి సత్తా ఏంటో చూపారు మన డైరెక్టర్ గారు. అయితే కల్కి సినిమా చూసిన తరువాత మహాభారతం గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అశ్వత్థాముడు గురించి, కర్ణుడి గురించి, అర్జునుడి గురించి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి యువతరం. అయితే దీని గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ కొడితే అంటే మన తెలుగు వారు తీసిన సినిమా కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంకొక బోనస్ కూడా ఉంది సార్. మహాభారతం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు సార్. యువతరం కూడా మహాభారతంలో అశ్వత్థామ ఎవరు, కల్కి అవతారం ఎప్పుడు రాబోతోంది, అర్జునుడి గురించి, కర్ణుడి గురించి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఏమైనా తప్పులు చూపించారా, మహాభారతంలో ఏముంది, ఇక్కడ ఏం ప్రజెంట్ చేశారు అనే టాక్ బాగా నడుస్తుంది సార్. అయితే ఇప్పుడు అశ్వత్థామ గురించి ముందుగా మనం మాట్లాడుతాం సార్. అసలు మహాభారతంలో అశ్వత్థామ గురించి మాట్లాడాలి అంటే అశ్వత్థామ గొప్పవారా, చెడ్డవారా, మంచివారా అంటే ఏం చెప్తారండి మీరు ఇప్పటి వారికి అర్థమయ్యేలాగా? అశ్వత్థామ అప్పట్లో చెడ్డవాడండి. ఏది 5000 సంవత్సరాల కిందట కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ ఆ రోజు చెడ్డవాడు. మరి ఈ రోజు ఏంటి అంటే ఈరోజు పూర్తిగా తన మానసిక స్థితి అంతా మారిపోయి అంటే బాగా శివారాధన చేస్తాడని చెప్తుంది మహాభారతం కావచ్చు, వేరే పురాణాలు కావచ్చు. మనకు సప్త చిరంజీవులు అని ఉన్నారు. అంటే ఈ 7గురు ఇప్పటికి కూడా భూమి మీద సజీవంగా ఉన్నారు. వీళ్ళు సుదీర్ఘకాలం ఇక్కడే ఉంటారు. వీళ్ళకు వేరే ముందు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడండి. హనుమంతుడిని కూడా చిరంజీవి అంటారు. ఎందుకు చిరంజీవి అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే చిరంజీవులు అంటే ఎప్పటికీ బతుకుండే వాళ్ళని. మన పురాణాలు ఎక్కడ కూడా ఎవరు కూడా దేవతలతో సహా ఇంద్రుడు వీళ్ళైనా సరే శాశ్వతంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనుషులతో పోల్చినప్పుడు ఎక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళను కొంత చిరంజీవులు అంటారు. అట్లా మరి ఇప్పుడు ఒక హనుమంతుడు ఉన్నారు. ఆయన ఎప్పుడో త్రేతాయుగంలో రాముడి కాలంలో రాముడికి బంటుగా ఉండి రామదూతగా వ్యవహరించాడు. ఆ తర్వాత ద్వాపరం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆయన సాధనలో ఉన్నాడు. అయితే ఎందుకు ఉన్నాడంటే ఈ కల్పాంతంలో అంటే మనకు చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆయన తన దేహాన్ని వదిలేసి మోక్షాన్ని పొందుతాడు. అంటే విష్ణువులో ఐక్యమైపోతాడని చెప్తాడు. ఎందుకంటే బ్రహ్మ వచ్చేది విష్ణుమూర్తి నాభిలోంచి వస్తాడు కాబట్టి మళ్ళీ విష్ణుమూర్తిలో ఐక్యమైపోతాడు బ్రహ్మ. మరి అప్పుడు ఇంకో కల్పం మొదలైనప్పుడు అప్పుడు సృష్టి ఎవరు చేయాలి అంటే హనుమంతుడు చేస్తాడు. ఇప్పుడు హనుమంతుడు సాధన చేస్తున్నది, రామనామం జపిస్తూ ఉన్నది ఎందుకంటే రాబోయే బ్రహ్మ. అందుకని హనుమంతుడి పేర్లలో భవిష్యత్ బ్రహ్మ అనే ఒక పేరు కూడా ఉందన్నమాట. అంటే రాబోయే కల్పానికి. ఆ విధంగా విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు, బలి వీళ్ళందరినీ కూడా చిరంజీవులు అంటారు. వాళ్ళల్లో ఇప్పుడు మనకు ఎక్కువ చర్చ జరుగుతుంది ఏంటంటే కల్కి రిలీజ్ తర్వాత అశ్వత్థామ గురించి జరుగుతుంది. కల్కి మూవీలో అశ్వత్థామ లాంటి పాత్రని, అశ్వత్థామ ప్రేరణగా తీసుకున్న పాత్రని ఏదైతే ఉందో ఆ పాత్రని వేసింది మన అమితాబ్ బచ్చన్ గారు. అద్భుతంగా నటించారు. నిజానికి కథకి కూడా అది చాలా కీలకమైన పాత్ర. అంటే సినిమాలో హీరో ప్రభాస్, అది అందరూ ఒప్పుకునేదే. బికాస్ ప్రభాస్ గురించే మన చాలామంది థియేటర్కి వెళ్తారు. కానీ ఒకసారి స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్ పాత్ర ఇది అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది సినిమా మీద. అంటే సినిమాలో అంటే అట్లీస్ట్ మనకు సినిమా కల్కి చివరి దాకా వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే కంటిన్యూటీ ఉంది అని తెలిసిపోతుంది మనకి. అంటే నెక్స్ట్ సీక్వెల్ రాబోతుంది అని కూడా మనకు డైరెక్టర్ నాగశ్విన్ కన్వే చేస్తారు. అంటే స్టోరీ ఎండ్ చేసే పద్ధతి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్దే కీలక రూపమైన రోల్. అయితే ఈ అశ్వత్థామ పురాణాల్లో ఎక్కడున్నారు అంటే మహాభారతం కాలంలోకి వెళ్తే ఈ కౌరవులు పాండవులు ఇద్దరికి కూడా ధనుర్విద్యను నేర్పించిన ఆయన ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ కానీ ద్రోణాచార్యుడు కానీ క్షత్రియులు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు. అయితే ధనుర్విద్య నేర్పించడానికి గురువుగా ధృతరాష్ట్రుడు సభలో ద్రోణాచార్యుడు ఉండేవాడు. ఆయన దగ్గరే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి కౌరవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు వంటి పాండవులు వీళ్ళందరూ కూడా విద్య నేర్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరిలో అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అనమాట. అందుకే ఎందుకు అంటే చాలా అద్భుతమైన గొప్ప విలుకాడు, ధనుర్విద్య నేర్చినవాడు, గాంధీవం కలిగిన వాడు. అర్జునుడు చాలా గొప్ప వీరుడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ మహాభారతంలో ఏం చేస్తాడంటే, ఎందుకు మహాభారత కాలంలో అశ్వత్థామ చెడ్డవాడు అంటున్నామంటే అశ్వత్థామ
ఆ, తన తండ్రిని పాండవులు చంపేశారనే ఒక అశ్వత్థామ అతక్కుంజరహ అని చెప్తారు కదా. నిజానికి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మొదట మహాభారత దుర్యోధనుడి సైన్యాలు మొత్తాన్ని నడిపించింది భీష్ముడు. భీష్ముడి నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు వస్తాడు. ఈ ద్రోణాచార్యుడు విపరీతంగా అంటే పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని విపరీతంగా చంపుతుంటాడు అనమాట. ఒక దశలో అసలు పాండవులు ఇంకా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది, ఉక్కిరి బిక్కిరి వస్తుంది. ఈ ద్రోణాచార్యుడిని ఎట్లా చంపాలి అంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, ద్రోణాచార్యుడు అద్భుతమైన ధనుర్విద్య నేర్చినవాడు, గొప్ప పండితుడు, మంచి వ్యక్తి, చాలా గొప్ప గురువు, అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అయినా కూడా ద్రోణాచార్యుడిని అర్జునుడి చేత చంపిస్తాడు కృష్ణుడు. ఎందుకు అంటే మనం మహాభారతం మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భీష్ముడైనా, ద్రోణుడైనా, కర్ణుడైనా, ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే అధర్మం వైపు ఉంటే చావు తప్పదు. ఇది కృష్ణుడు నిరూపించదలుచుకుంది. అందుకని భీష్ముడు అంతటి వాడు. భీష్ముడు మనం రోజు చదువుకునే విష్ణు సహస్రనామాలు చెప్పిందే భీష్ముడు. అంటే విష్ణుమూర్తికి అంత గొప్ప భక్తుడు. అయినా సరే భీష్ముడిని ఎందుకు బాణం వేసి కొట్టాల్సి వచ్చింది అంటే అధర్మం వైపు ఉన్నాడు. ఎంత మంచి వాళ్ళైనా సరే అధర్మం వైపు నిలబడుకుంటే అది ఎవరికైనా వర్తిస్తుంది. భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు. సో ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడిని ఏం చేస్తారంటే అశ్వత్థామ అతక్కుంజరహ అని ధర్మరాజు చేత అనిపిస్తారు. అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు చచ్చిపోయింది అని ధర్మరాజు చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక శపథం ఏం చేస్తాడంటే అశ్వత్థామ చనిపోయాడని తెలిసిన మరుక్షణం నేను ధనుర్సును వదిలేస్తానని చెప్తాడు అనమాట. అదే ఆయన శపథం, అది ఆయన కొడుకు మీద అంత ప్రేమ. కానీ అక్కడ ధర్మరాజు ఏం చేస్తాడు, కృష్ణుడు చెప్పడం వల్ల అశ్వత్థామ అతః కుంజరహ అని మెల్లగా అంటాడు. కుంజరం అంటే ఏనుగు. ఈ ఏనుగు అనే శబ్దాన్ని లో వాయిస్లో అని అశ్వత్థామ అతః అని పెద్దగా అంటాడు. అంటే ద్రోణాచార్యుడికి ఏం వినిపిస్తుంది, ఆ యుద్ధరంగంలో అశ్వత్థామ చనిపోయాడు అనుకుంటాడు. ధర్మరాజు చెప్పింది ఏంటి, అశ్వత్థామ అని ఏనుగు చనిపోయాడు. ఆ ఏనుగు అనేది లో వాల్యూమ్లో చెప్తాడు. చెప్పడం వల్ల ద్రోణాచార్యుడు తన కొడుకే చనిపోయాడనే దుఃఖానికి లోనై ధనుస్సును వదిలేసి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దృష్టద్యుమ్నుడి కొడుకుంటాడు. అతను పుట్టిందే ఈయనను చంపడానికి అనమాట. ఈ ద్రోణాచార్యుడు ఎవరి చేతిలో చనిపోడు కాబట్టి ఈయనను చంపడానికి ఒకడు పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి వచ్చి తల నరికేస్తాడు కత్తితో. ద్రోణాచార్యుడు అట్లా చచ్చిపోతాడు. అశ్వత్థామకి అది మనసులో ఉంటుంది, తన తండ్రిని మోసపూరితంగా చంపారు అనేది కొంతవరకు నిజమే. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ద్రోణాచార్యుడు దుర్యోధనుడి వైపు ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది. ఎంత గొప్పవాడైనా చెడు వైపు ఉంటే చంపాల్సిందే అనేది కృష్ణుడు భారతంలో చూపించే విషయం అన్నమాట.